వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాండాలను పంచాయతీలను చేసిన ఘనత, కొత్త పెన్షన్ విధానం మే నుండి అమలు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. సాగు పంటల కంటే పాడి రైతే మేలు, పాలతో లాభాలను గడిస్తున్న ఆదర్శ పాడి రైతును అభినందించిన అధికారులు. పాల ఉత్పత్తిపై ప్రత్యేక కథనం. బ్రిటిష్ వారిని ఎదురించి పోరాడిన యోధుడు, చిరుప్రాయంలోనే ఉరికొయ్యను ముద్దాడిన ధీరుడు. భగత్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలి. వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన పీడీఎస్యు. రెంజల్లో ఘనంగా దాదా హయత్ కలందర్ 19వ ఉర్సు వేడుకల్లో పాల్గొన్న భక్తులు. భజన కీర్తనలతో కొలిచిన పలు ప్రాంతాల ప్రజలు. పట్టణంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. ప్రభాత నడక సమయంలో కాలనీల సందర్శన. ప్రజలతో ముచ్చటించిన షకీల్. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ తన నయా ట్రెండ్తో ముందుకు సాగుతున్నారు. బోధన్ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఆయన తన ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ప్రభాత నడకతో ఇటు వ్యాయామంతో పాటు అటు పట్టణంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. శనివారం ఉదయం పలు కాలనీలలో ఆయన పర్యటించారు. బైక్ను రైడ్ చేస్తూ పలు కాలనీలను సందర్శించారు. కాలనీ వాసులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, కమిషనర్ స్వామినాయక్, టీఆర్ఎస్ నాయకులు రజాక్, పలువురు టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఒక చిరిగిన చొక్కానైన తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనాలి అని కందుకూరి వీరేశలింగం అన్నారు. పుస్తక పఠనంతో ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. అంతటి విశిష్టగల పుస్తకాలు సముదాయాలుగా ఏర్పరిచి ప్రదర్శన జరపడంతో విద్యార్థులకు ఎంతో మేలుదాయకం. భగత్ సింగ్ 88వ జయంతిని పురస్కరించుకుని డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో నవ తెలంగాణ బుక్ హౌస్ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 7వ బెటాలియన్ కమాండెంట్ ప్రత్యేక పోలీస్ సాంబయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తక ప్రదర్శనను ప్రారంభించి వాటిని పరిశీలించారు. మహనీయుల జయంతి, వర్ధంతి సందర్భంగా ఇటువంటి పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం ఎంతో మేలన్నారు. ఈ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మరియు పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అన్ని రకాల పుస్తకాలున్నాయని, వీటిని ఉపాధ్యాయులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆరతి, ప్రొఫెసర్ పున్నయ్య, ఎస్ఎఫ్ఐ తెలంగాణ విశ్వవిద్యాలయ కన్వీనర్ విఘ్నేష్, విద్యార్థులు పాల్గొన్నారు. స్టడీ పర్పస్ ఈ తెలంగాణలో మొత్తం సెలెక్ట్ నాకు నా దగ్గర ఇదిలా ఉండగా పీడీఎస్యు ఆధ్వర్యంలో మరియు పీవైఎల్ ఆధ్వర్యంలో రాజ్గురు, భగత్ సింగ్, సుఖదేవుల 88వ వర్ధంతిని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జలియన్వాలా బాగ్లో బ్రిటిష్ వారు చేసిన దమనకాండను, ఊచకోతలో
జాత్యహంకార దాడులను గుర్తించుకొని యుక్త వయసులోనే కామ్రేడ్ భగత్ సింగ్ బ్రిటిష్ వారిపై దాడి చేసి వారి సేనలను మట్టి కరిపించారని, అందుకు బ్రిటిష్ సర్కార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరివేయగా తన మృత్యువుతో దేశ బానిసత్వం వీడనాడాలని చిరునవ్వుతో ఆహ్వానించి ఉరికొయ్యను ముద్దాడాడని పివైఎల్ నాయకులు సాయినాథ్ తెలిపారు. భారతీయులకు బ్రిటిష్ వారికి వ్యత్యాసం చూపిస్తున్నారని చెప్పేసి జైల్లో కూడా 60 రోజుల పాటు భగత్ సింగ్ అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఉరికంబాని కూడా నవ్వుతూ స్వీకరించినటువంటి భగత్ సింగ్ ఈరోజు వర్ధంతి. భగత్ సింగ్ ఆశయాలు ఏవైతున్నాయో వాటిని సాధించినప్పుడే మనం భగత్ సింగ్ నిజమైన నివాళులు అర్పించినట్లయితే అని చెప్పేసి అందరం కూడా భగత్ సింగ్ జాడలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదా హయత్ కలందర్ ఇస్లాం మత ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ప్రపంచ నలుమూలల వ్యాపింప చేయడానికి వివిధ ప్రాంతాలలో పర్యటించి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అతని అంశతో కొన్ని పీఠాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో ఒకటి రెంజల్ మండల కేంద్రంలో ఉంది. ఆయన 19వ ఉర్సు వేడుకలు నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలోని దాదా హయత్ కలందర్ 19వ సంవత్సరపు ఉర్సు ఉత్సవాలు మౌలానా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట మౌలానా ఖాదిరి ఇంటి నుండి గంధన్ను మజిద్ సాదుల్లా హుస్సేని దర్గా వద్దకు తీసుకెళ్లి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ దాదా హయత్ కలందర్ యొక్క 6వ పీఠం రెంజల్ మండల కేంద్రంలో ఉందని, అతనికి వివిధ రాష్ట్రాలలో 5 పీఠాలు మరియు శిష్యులు ఉన్నారన్నారు. హయత్ కలందర్ ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తి. భగవంతునితో భక్తితో పర్యటిస్తూ మన దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి తనకంటూ శిష్య బృందాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని గూర్చి ప్రబోధాలు చేసేవారన్నారు. ఆయన స్థిర నివాసం మంగళూరులో ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. మంగళూరులో జరిగే రోజు ఇక్కడ కూడా ఉర్సు ఉత్సవాలు జరుపుతామన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కవ్వాళి కార్యక్రమం ఆకట్టుకుంది. हज़रत दादा हयात मीर कलंदर शेख अब्दुल अजीज़ मक्की आप साहबी रसूल है, जो आप सबसे पहले हिंदुस्तान में कर्नाटक आए, उसके बाद कर्नाटक के बाद मंगलूर फिर महाराष्ट्र गए, उसके बाद आपके सरदाब हिंदुस्तान में 4 या 5 मुकामात पे है। 6वां मुकामात ये रंजल साटापुर रोड पे वाक़ है रंजल मंडल। दादा का जो उरूस है 19 साल से हम मना रहे दादा हयात मीर कलंदर का, और कर्नाटक में 1019 साल से हो रहा है। दादा का करम है, जितने भी हिंदू और मुसलमान भाई यहाँ आते हैं सबको दादा का रूहानी फैज़ जारी होता है। आप साहबी रसूल है, आप शेख अब्दुल अजीज़ मक्की है, सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के ज़माने में हिंदुस्तान को तशरीफ़ लाए हैं। यहाँ जितने भी हिंदू भाइयाँ हैं सब इसकी मदद करते। सरपंच साहब भी हमारे रमेश साहब వారు బ్రిటిష్ వారి పాలన నుండి దేశాన్ని విముక్తి కలిగించడానికి ఉరి కొయ్యలను ముద్దాడిన వీరుడు. వారే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు. వీరి 88వ వర్ధంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతిని పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో వారు పోషించిన పాత్ర గురించి కొనియాడారు. బ్రిటిష్ వారి చర్యలకు ప్రభావితులై వారిపై దాడులు జరిపి వారిని మట్టి కరిపించిన ఉద్యమ స్ఫూర్తి నాయకులని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పీవైఎల్ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. బోధనలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక కులోన్మాదము, మతోన్మాదము విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి కులోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, హితోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి యువకులు, విద్యార్థులు దీనికి నడుం బిగించాలని భగత్ సింగ్ ఏ ఆశయము, ఏ లక్ష్యం కోసం అయితే పనిచేశాడో, ఈ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వ్యక్తి కాబట్టి భగత్ సింగ్. ఆ యొక్క భగత్ సింగ్ను మీరందరూ కూడా, మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచి ఈ యొక్క భారతదేశాన్ని మొత్తం కూడా సువిశాలమైన భారతదేశంగా, అదేవిధంగా దోపిడీ లేని సమాజం వైపు, దోపిడీ లేని అడుగుజాడల్లో యువత, అదేవిధంగా
ఇదిలా ఉండగా స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని గత బుధవారం విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి శనివారం బహుమతులను అందజేశారు. అతి చిన్న వయసులో చిరునవ్వుతో దేశభక్తి కోసం ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్ట్స్ గ్రాఫ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్, వార్డెన్ నవీన్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. అమరుడైనటువంటి మొట్టమొదటి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా అమరుడైనటువంటి వ్యక్తి గౌరవనీయులు భగత్ సింగ్ గారు. తన అతి చిన్న వయసులోనే చనిపోయినటువంటి ఆంగ్లేయుల చేత చంపబడినటువంటి మొదటి వ్యక్తి భగత్ సింగ్ గారు. 1907వ సంవత్సరంలో ప్రస్తుతం అంతకుముందు పాకిస్తాన్ భారతదేశము ఒకటే ఉంది, అవునా కదా? 1947 కంటే ముందు పాకిస్తాన్లో జన్మించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు. గెలుపే లక్ష్యంగా నిజామాబాద్ పార్లమెంటు తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ముందుకు దూసుకుపోతున్నారు. శుక్రవారం మంచి రోజు కావడంతో సారంగపూర్లోని హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. అటు తర్వాత నిజామాబాద్ మాణిక్ భండార్లో తన మొదటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తన ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సాయంత్రం వేళ తన ప్రచార పర్వాన్ని కొనసాగించారు. మాణిక్ భండార్లో రోడ్ షో నిర్వహించారు. మహారాష్ట్ర నాసిక్ నుంచి వచ్చిన డోలు కళాకారులతో కలిసి డోలు వాయించి కార్యకర్తల్లో జోష్ నింపారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలను గుప్పించారు. కాంగ్రెస్ తాండాలను పంచాయతీలుగా చేస్తానని చెప్పింది కానీ చేయలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తాండాలను పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రం గుజరాత్లో వితంతు పెన్షన్ 750 రూపాయలు ఇస్తే మనం వచ్చే మే నెల నుండి 2000 ఇస్తామన్నారు. మరి అట్లాంటి బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో ఆలోచించుకోవాలని ఎంపీ కవిత కోరారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదన్నారు. కొత్త రాష్ట్రంలో ఎంపీలపై పార్లమెంటుకు పోతే సభనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కనీసం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేదన్నారు. ఇటువంటి పరిస్థితి పోవాలని సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను పెట్టారన్నారు. గల్లీలో ఢిల్లీలో గులాబీ దండు ఉంటేనే మన హక్కులను సాధించుకోగలమని ఆమె తెలిపారు. గులాబీ దండుతోనే ఢిల్లీ గులాంగిరి పోతుందన్నారు. పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులకు మే 1 నుండి 2000 పెన్షన్ వస్తుందని, అలాగే 57 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ వస్తుందన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మేము పార్లమెంట్ పోయి ఆశగా ఎదురు చూసినాం. రాష్ట్రపతి గారు మాట్లాడుతున్నారు, ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తాడేమో అని ఎదురు చూసినాం. కానీ కనీసం తెలంగాణ పేరు కూడా ఎత్తనీయలేదు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి అటువంటి ప్రభుత్వానికి, అటువంటి పార్టీకి ఇవాళ తెలంగాణ గురించి బాగా పట్టిందట. తెలంగాణ గురించి వీళ్ళే పట్టించుకుంటారట. తెలంగాణను వీళ్ళే అభివృద్ధి చేస్తారట. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే. 70 ఏళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మనల్ని తీసుకుపోయి ఆంధ్రాలో వారేసిందే కాంగ్రెస్ పార్టీ. వారేసినటువంటి ఆంధ్రాలో వారేస్తే విడిపోవాలని మనం 60 ఏళ్ళు ఉద్యమం చేస్తే ఇవ్వకుండా సతాయించి మన నరిగోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మనందరం ఊరూరా ఉద్యమం లేవదీస్తేనే ఇప్పుడు తెలంగాణ వచ్చింది తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ రాలేదు. మనం కొట్లాడి గుంజుకుంటే తెలంగాణ వచ్చింది. రేపటి నాడు కూడా ఢిల్లీలో అదే జరగాలి. కొట్లాడి గుంజుకొని మన హక్కులు తెచ్చేటటువంటి పార్టీ వాళ్ళు అక్కడ ఉంటేనే మనకు లాభం ఉంటుంది తప్పితే లేకపోతే ఉండదు. మరి ఇవాళ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఈ ఢిల్లీ ఎన్నికలు మాకు సంబంధం లేదంటే కాదు. గల్లీలో ఉండే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మీకు సేవ చేస్తాం. ఢిల్లీలో ఉంటే మీ సైనికుల్లాగా మేము పోరాటం చేస్తాం. ఎక్కడున్నా మట్టి పనికి పోయినా మనోడు ఉండాలంటారు. మరి ఢిల్లీ పనికి పోతే ఈ గులాబీ ఉండద్దా? గల్లీలో గులాబీ ఉంటే ఢిల్లీలో కూడా గులాబీ ఉండాలి. ఇక్కడి నుంచి అక్కడి దాకా గులాబీ ఉంటే ఈ 60 ఏళ్ళు అరిగోసపడ్డ గులాంగిరి అన్నది పోతుంది. అప్పుడే మనకు మంచి రోజులు వస్తాయి. మొన్నటికి మొన్న మీరు 12 ఎంపీలను గెలిపించారు. 12 ఎంపీలను గెలిపిస్తే ఏం తీసుకొచ్చినాం మేము? 20 ఏళ్ల నుంచి నిద్రపోతున్న నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ 3 అంటే 3 ఏళ్లలో తీసుకొచ్చినాం. నిధులు తీసుకొచ్చినాం. పనులలో అడ్డంకులు సృష్టించడానికి
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తే నేను మా ఎమ్మెల్యే గారు కలిసి అడ్డుకున్నాం. అన్నిటినీ కూడా సెట్ చేసి 3 ఏళ్లలో రైల్వే లైన్ పూర్తి చేసినాం. వాళ్ళు 7 ఏళ్ల కింద లక్కంపల్లిలో రైతుల భూములు గుంజుకుంటే అధికారంలోకి వచ్చే ముందు చెప్పినాం, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము సెర్చ్ను ఓపెన్ చేపిస్తామని చెప్పినాం. ఇవాళ కేంద్రంలో కోషిష్ చేసి 100 కోట్ల రూపాయలు ఆ సెర్చ్కు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమా కాదా అన్నది ఒక్కసారి మీరు గమనించాలి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, ఇక మా తమ్ముడు ఇప్పటిదాకా లిస్టు చదివిండు, నేను ఆ లిస్టు చదవా, నేను ఇంకో లిస్టు చదువుతాను. మా ఆడబిడ్డలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, వారందరికీ తెలుసు ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలేదు. పేదవాళ్ళం ఉంటే అన్నం తినడానికి పరిస్థితి బాగలేకపోతే, బీడీ కార్మికులం ఉంటే, వయసు అయిపోయిన పెద్దవాళ్ళం ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తానన్న 8,500 జీతాన్ని విడుదల చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్లు వేధించడాన్ని నిరసిస్తూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రెంజల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. గతంలో 33 రోజుల పాటు సమ్మె చేయడంతో సర్కారు దిగివచ్చి పారిశుద్ధ్య కార్మికులకు 8,500 రూపాయల నెలసరి వేతనం ప్రకటించింది. కానీ అది ఇంతవరకు అమలు కాకపోవడంతో వారు మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం మండల సూపరింటెండెంట్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలల క్రింద పారిశుద్ధ్య కార్మికులకు 8,500 జీతం ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. కార్మికులు గతంలో తమకు నెలసరి వేతనం సరిపోవడం లేదని రాష్ట్ర స్థాయిలో సమ్మె చేయడంతో ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపుకు హామీ ఇచ్చింది. దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేస్తామన్నారని ఆయన అన్నారు. కానీ అది ఇప్పటి వరకు అమల్లోకి రాకపోవడం సిగ్గుచేటన్నారు. పారిశుద్ధ్య కార్మికులను స్థానిక సర్పంచ్లు వేధించడం జరుగుతుందని, ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్మికులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్, పోసెట్టి, మక్కన్న, గంగారం తదితరులు పాల్గొన్నారు. మీరు సమ్మె విరమించండి, మీకు 8,500 రూపాయల వేతనము ఎంబటే చెల్లిస్తాం అని చెప్పడం జరిగింది. వారం రోజులల్లా మీ యొక్క జీవో ఇస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి, పనులు చూసుకోండి అని చెప్పి ఇప్పటికి 4 నెలలు గడిచిన ఆ యొక్క జీవో అమలు కాలేదు. మరి ఈ యొక్క జీవోని ఎంబటే అమలు చేస్తూ మా యొక్క కనీస వేతనం ఏదైతే 8,500 అన్నారో ఆ 8,500 రూపాయలు ఇవ్వకపోతే మళ్ళీ మేము సమ్మె బాట పట్టడం ఖాయము. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరేది, ఏదైతే మీరు 8,500 రూపాయలు చెల్లిస్తామని చెప్పారో ఆ 800 మరి ఎండిఓలకు కానీ కలెక్టర్లకు కానీ ఎంబటే జీవో జారీ చేయాలని కోరుచున్నాం. ఇట్లే పాడి పంటలున్న ఇల్లు సిరి సంపదల హరివిల్లు అని అంటారు మన పెద్దలు. మన దేశంలో పాడి రైతు ప్రగతికి చిరునామా అంటోంది మన ప్రభుత్వం. పెద్దల వాక్కును, ప్రభుత్వ నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ గ్రామంలోని రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కోటగిరి మండలం ఎత్తొండ క్యాంప్ నివాసి అప్పారావు. సాధారణంగా పల్లెల్లోని 90% రైతులు సాంప్రదాయ పద్ధతుల్లో వరి, ఇతర పంటల సాగుపైనే ఆసక్తి చూపుతూ ప్రకృతి దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడతారు. దిగుబడి వస్తే 4 రాళ్లు వెనకేసుకుంటారు. పంట నష్టం జరిగితే ప్రభుత్వాలపై ఆశపడతారు, దైవాన్ని నిందిస్తారు. కొందరు రైతులు మాత్రమే ఇలాంటి ఒడిదుడుకులకు దూరంగా తమ శ్రమను నమ్ముకొని ముందడుగు వేస్తారు.
తమ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఎత్తుండ క్యాంపు రైతు అప్పారావు కృషి పట్టుదల అతడి ముందడుగు నేటి సగటు రైతుకు ఆదర్శం. తన పాల వ్యాపారం కోసం అప్పారావు ఆవులను ఎంచుకున్నాడు. 4.5 సంవత్సరాల క్రితం 4 మేలుజాతి ఆవులతో తన యజ్ఞాన్ని ప్రారంభించాడు. తన కుటుంబ సభ్యులను పురమాయించి మూకుమ్మడి కష్టానికి కంకణం కట్టుకున్నాడు. తొలుత తనకున్న 1/2 ఎకరం చేనులో పశుగ్రాసాన్ని పెంచి పాల ఉత్పత్తిని ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా శ్రమించి తమకున్న 4 ఆవులకు పోషక విలువగల పశుగ్రాసాన్ని నిత్యం అందిస్తూ సంతృప్తికరంగా పాల ఉత్పత్తిని సాధించారు. పశు వైద్యులు గోపాలమిత్రుల నిరంతర పర్యవేక్షణలో సీజనల్ వ్యాధుల టీకాలు అవసరమైనప్పుడల్లా వైద్య చికిత్సలు జరిపిస్తున్నారు. ఎదకొచ్చిన ఆవులకు గోపాలమిత్ర ద్వారా గర్భ వితరణ కొనసాగిస్తూ పాడి ఆవుల పశుగణాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. ఫలితంగా ఆనాటి 4 ఆవులు వంశ పారంపర్యంతో నేడు 15 ఆవుల సంఖ్యకు పెరిగాయి. ఒక్కో ఆవుకు ఒక్కో దూడ. ఈ దూడ ఆవుగా ఎదిగి మరో దూడకు జన్మనిచ్చి ఒక్కో ఆవు ద్వారా 3 తరాల దూడలు జన్మించి పాల ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. పాల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయంతో అప్పారావు కుటుంబం 3.5 ఎకరాల పొలాన్ని కొని అభివృద్ధి చెందారు. ఈ ఆవు పాలను ప్రభుత్వ విజయ్ డైరీతో పాటు ప్రైవేటు డైరీలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ డైరీ ఫామ్తో పాల వ్యాపారంతో పాటు సేంద్రియ ఎరువు అమ్మకం ద్వారా కూడా లాభాలు గడిస్తున్నారు. ప్రభుత్వం విజయ్ డైరీ ద్వారా అందజేసే పాల మద్దతు ధరను రెట్టింపు చేస్తే పాడి రైతులు మరింత ఆదాయాన్ని గడించవచ్చని అప్పారావు కొడుకు రామకృష్ణ అభిప్రాయపడుతున్నారు. రైతులు పాడిపై శ్రద్ధ చూపి అప్పారావులాగా పాల ఉత్పత్తి పశుగణాభివృద్ధిని సాధించి ఆర్థికంగా ఎదగాలని వెటర్నరీ ఏడీ భరత్, క్యాటిల్ బ్రీడింగ్ ఆఫీసర్ ఖాదిర్ అహ్మద్ సూచిస్తున్నారు. జిల్లా పశుగణాభివృద్ధి సేవా సంఘం యొక్క కార్యనిర్వహణాధికారి గారు అప్పారావు గారి యొక్క డైరీ ఫామ్ గురించి వివరంగా చెప్పారు. అయితే నా యొక్క సందేశం ఏమంటే, నేను డిఎల్డిఏలో క్యాటిల్ బ్రీడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే నా సలహా ఏమంటే, అప్పారావు గారి యొక్క కృషి, అతని యొక్క మెయింటెనెన్స్ ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని పాడి రైతులందరూ తమ తమ డైరీ ఫారాలను ఇదే విధంగా అభివృద్ధి చేసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. దీంతో నేను ముగిస్తున్నాను. జిల్లా పశుగణాభివృద్ధి సేవా సంఘం యొక్క కార్యనిర్వహణాధికారి గారు అప్పారావు గారి యొక్క డైరీ ఫామ్ గురించి వివరంగా చెప్పారు. అయితే నా యొక్క సందేశం ఏమంటే, నేను డిఎల్డిఏలో క్యాటిల్ బ్రీడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను.
అయితే నా సలహా ఏమంటే అప్పారావు గారి యొక్క కృషి, అతని యొక్క మెయింటెనెన్స్ ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని పాడి రైతులందరూ తమ తమ డైరీ ఫారంను ఇదే విధంగా అభివృద్ధి చేసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. దీంతో నేను ముగిస్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాండాలను పంచాయతీలను చేసిన ఘనత, కొత్త పెన్షన్ విధానం మే నుండి అమలు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. సాగు పంటల కంటే పాడి రైతే మేలు, పాలతో లాభాలను గడిస్తున్న ఆదర్శ పాడి రైతును అభినందించిన అధికారులు. పాల ఉత్పత్తిపై ప్రత్యేక కథనం. బ్రిటిష్ వారిని ఎదురించి పోరాడిన యోధుడు, చిరుప్రాయంలోనే ఉరికొయ్యను ముద్దాడిన ధీరుడు. భగత్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలి. వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన పీడీఎస్యు. రెంజల్లో ఘనంగా దాదా హయత్ కలందర్ 19వ ఉర్సు వేడుకల్లో పాల్గొన్న భక్తులు. భజన కీర్తనలతో కొలిచిన పలు ప్రాంతాల ప్రజలు. పట్టణంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. ప్రభాత నడక సమయంలో కాలనీల సందర్శన. ప్రజలతో ముచ్చటించిన షకీల్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.